యేసయ్యా ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గత కాలం నుండి మనం పిల్లల ఎడల మన బాధ్యత ఏమిటి, మన పిల్లల బాధ్యతను మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం, ఆ బాధ్యతను మనం అసలు గుర్తించామా లేదా అనే విషయాలు పరిశీలన చేస్తూ వస్తున్నాం. ప్రభు తానే లేఖనంలో నుండి పరిశుద్ధాత్మదేవుని సహాయం ద్వారా మాట్లాడడానికి ఆయన తన సేవకునికి తన శక్తినిస్తూ వస్తున్నారు. ఆయనకి 2 వందనాలు. అంతేకాకుండా ఈ అంశం విషయంలోనూ ఈ ప్రోగ్రాం విషయంలోనూ మీకున్నటువంటి ఆసక్తి కొరకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు ఫోన్స్ చేసి చెప్తున్నటువంటి మాటలు నిజంగా ఆదరణ కలిగించేవి, ప్రోత్సాహం కలిగించేవి. ఒక్కోసారి ఈ కార్యక్రమ నిర్వహణ అనేది శక్తికి మించిందైనా మీ యొక్క ప్రోత్సాహమే దాన్ని కొనసాగించడానికి కొంత కారణం అవుతుంది. దానికి సర్వదా మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ రుణస్తున్నని చెప్తున్నాను. పిల్లల మధ్యలో అసూయ, ఈర్ష్య అనేవి ఖచ్చితంగా యథార్థం. అది దాన్ని కాదనలేం. ఈర్ష్య అనేది వాస్తవమైంది. అంతేకాదు, దాన్ని పరిష్కరించడం కూడా అత్యవసరం. అది కూడా మర్చిపోవద్దు. ఏదోలే పర్లేదులే అని ఊరుకోవద్దు. వాళ్ళే సర్దుకుంటారులే అని మనం దానికంత ప్రాధాన్యతనివ్వకుండా తోసేయనవద్దు. ఈ అంశాన్ని ఇప్పటికీ సువార్త పత్రిక 26 సంవత్సరాల నుంచి వెలువడుతూ ఉంది. ఫిబ్రవరి నెలలో పిల్లల విభాగంలో చెల్లి సుమన ఒక కథ రాయడం జరిగింది పిల్లల కోసం, ఇదే అంశం మీద. రాసి ముగింపుకు వచ్చేటప్పటికీ కన్నీళ్ళు వచ్చినాయి. ఆ అక్క, తమ్ముడు మధ్యలో నలిగిపోయేటువంటి అమ్మా నాన్న, ఆ అక్కకి కనులు తెరవబడాలి అనే ఒక ఆలోచన, వాళ్ళు పడిన స్ట్రగుల్ని ఎలా ముగించింది ఆ చెల్లి అంటే, ఆ తల్లి ఈ పెద్ద బిడ్డను తప్పిస్తూ తాను చనిపోవడం దగ్గర ఆ పెద్ద పిల్ల తన కళ్ళు తెరుచుకుని ఏడ్చినట్టుగాను ఆ కథ రాయడం జరిగింది. ఏడుపు వచ్చింది నాకు. అనేక చోట్ల జరిగిన సంభవాలే అవి, వాటిని వాస్తవంగా రాశారు ఆవిడ. అంటే ఈ పరిష్కారం ఎంత దిశ అంటే, నేను మరణించి నా పిల్లలు ఐక్యంగా ఉంటే బాగుండును అనుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. రేపు మేము ఉండం కదా, మీరు ఉంటారు, మీ మధ్యలో ప్రేమ లేకపోతే ఏమైపోతారు మీరు అని తలడిల్లిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒక అన్నగారు ఇలా అన్నారు, అన్న నాకు 3 పిల్లలు, ఆ 3 పిల్లలు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ కలిసి ఉండడం చూస్తే చాలన్న భూమి మీద వారు రక్షించబడ్డారు, కానీ కలిసి ఉండలేరు. అబ్బా, ఎంత దుఃఖంగా ఉందో. ఇది కదా నేటి సమస్య. మరి అసలు వీళ్ళల్లోనికి వచ్చినటువంటి ఈ ఈర్ష్య, ద్వేషాలు ఎక్కడ ఆరంభమైనాయి? వీటి ప్రారంభం ఏది? యోసేపు జీవితాన్ని చూసాం మనం. అక్కడ తండ్రి చూపించినటువంటి ఆ పక్షపాత వైఖరి వారి మధ్యలో ద్వేషానికి బీజం పడింది. ఆడు తరువాత యోసేపులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు, మంచి లక్షణాలు, నలుగురి చేత పొగడబడేటువంటి పరిస్థితులు, అతని యొక్క భవిష్యత్ దర్శనం, ఇవన్నీ మిగిలినటువంటి అన్నదమ్ములు అతని మీద పగబడ్డానికి కారణమైనాయి. దేవుడు ఎలా దాన్ని పరిష్కరించాడు అంటే, ఎవరైతే ద్వేషానికి లోనయ్యారో, ఎవరైతే అసూయ వల్ల నష్టానికి గురయ్యారో వాళ్ళే ఈ మిగిలిన వాళ్ళందరికీ ఆధారం అయ్యేటట్టుగా, వాళ్ళ భవిష్యత్తు పోషణ అయ్యేట్టుగా దేవుడు తానే చేయడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించినట్టు మనం చూస్తాం. అంటే ఎవరు ద్వేషించబడ్డారో, ఎవరు అవమానించబడ్డారో, ఎవరు తక్కువ చేయబడ్డారో వాళ్ళు రేపటి దినాన్ని గనులవుతారు. ఇది చరిత్ర సత్యం, పరలోకం ఒప్పుకునే సత్యం. ఇది అందులో అనుమానం లేదు. కానీ ఇవాళ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేటువంటి ఆ ఘర్షణ
మనకెంత బాధకు కారణమవుతుందో కదా. ఇందువల్ల మొట్టమొదటిగా వాళ్ళని ప్రభు దగ్గరికి తేవడానికి ముందు మీరు ప్రభు దగ్గరికి రండి, మీరు మారు మనసు పొందండి. అటు తర్వాత మీ పిల్లల మార్పు కోసం ప్రభు పాదాలు పట్టుకోండి, వాళ్ళని ప్రభు దగ్గర తీసుకుని రావడానికి ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు, తప్పకుండా కార్యం చేస్తాడు ఆయన. ఇకపోతే మరో సంగతి ఏమిటంటే, ఎందుకు పిల్లల మధ్యలో ఘర్షణ వస్తుంది అన్నదానికి మనం గతంలో 1-2 కారణాలు చెప్పుకున్నాం. అందులో ఇంట్లో ఉన్నవి కలిసి పంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడం, అంతేకాకుండా ఘర్షణకు మరో కారణం ఏంటంటే నేను ఫస్ట్ అనుకోవడం, నాకు ప్రాధాన్యత కావాలనుకోవడం, నేను ముందుండాలనుకోవడం. దాన్ని ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవందనాలు, లేఖనాన్ని ధ్యానించడానికి నీ కృప కనపరచండి, నీ సహాయం అందచేయండి. నీ కృపాహస్తాలకు, దయగల హస్తాలకు మరోసారి మమ్మల్ని అప్పగించుకుంటూ మా సమయాన్ని దీవెనకరంగా చేయమని, ధ్యానించడానికి అవసరమైన లేఖనాలను మీరే నీ దాసుని నోట ఉంచుమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టగా ప్రభు శిష్యులు 12 మందిలోకి ఎవరు గొప్పవారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఇదే ఆలోచన జబదయి కుమారులకి వచ్చింది. ఇదే ఆలోచన పేతురు అతని సహోదరునికి వచ్చింది. మిగిలిన వాళ్ళకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే జబదయి కుమారుల తల్లి ఆ పిల్లల యొక్క ప్రోద్బలం మీద వచ్చి, నీ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నా పిల్లల్ని పెట్టుకోనైనా, ఆమె గనుక కుడివైపున యోహాన్ నట్టు పెట్టుకోయ్యా, ఎడమవైపున యాకోబు నట్టు పెట్టుకోయ్యా, ఆ తేడా కనుక ఆమె చూపించుంటే 12 మందిలో వీళ్ళిద్దరూ ముందుండాలి కాదు, వీళ్ళిద్దరిలో ఎవరు ముందుండాలన్నది పెద్ద ఘర్షణ అయి కూర్చునేది. ఏమైనా ఎవరు గొప్ప అనేటువంటి ఆలోచన, ఎవరు ముందు అనే ఆలోచన, ఎవరు ప్రముఖులు అనే ఆలోచన పిల్లల చిన్నతనం నుంచి ఆరంభమవుతుంది. వచ్చి రాగానే ఫస్ట్ కుర్చీ నాది అంటాడు వాడు, మంచి కుర్చీ నాది అంటది ఆవిడ. అవును కాదు? ఇప్పుడు ఎన్ని కుర్చీలు ఉండాలి? ఇంకో సంగతి చెప్తున్నాను, అన్న ఏ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ నాకు కావాలంటది పిల్ల. అక్క ఏ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ దిగి నాకు ఇవ్వాలి అంటాడు చిన్నోడు. ఇప్పుడు ఘర్షణ సంగతి ఏమిటి? దే వాంటెడ్ టు స్టూడ్ ఫస్ట్, అంతే. మేము మొట్టమొదట నాకు ఇవ్వాలి, నాకు ప్రాధాన్యత కావాలి, ఇదే ఆలోచన కదా. ఓ తండ్రి ఇద్దరు పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఒక మాట అన్నాడు, మీరిద్దరూ నాకు 2 కళ్ళు నాయనా అని. కళ్ళు 2 ఎప్పుడు పోట్లాడుకోవు కదా. వాళ్ళిద్దరూ 2 కళ్ళు అని అన్నప్పుడు ఆ పిల్లలకు సందేశాన్ని ఇస్తున్నాడు ఆ తండ్రి. వారిద్దరు ఎలా ఉండాలో కలిసి చూస్తారు కదా. కళ్ళు 2 కలిసి చూస్తాయి, ఒకే దృష్టి. కళ్ళు 2 ఒకేసారి మూసుకుంటాయి, సమభావన ఉంటుంది వాటికి. అవునా? మరి ఇలా ఆలోచిస్తే కళ్ళు 2 ఒకేసారి దుఃఖపడతాయి. దుఃఖంలోనూ సంతోషంలోనూ పనిలోనూ ఒకే సమానత్వాన్ని కళ్ళ వద్ద చూస్తాం. ఆ తండ్రి ఆ పిల్లలకు నేర్పిన పాఠం అది. మీరిద్దరూ నాకు 2 కళ్ళు నాయనా అని. ఎంత చక్కటి మాట అన్నాడో. మరి ముగ్గురుంటే ఏం చెప్పాలో నాకు తెలియదు, మీరే ఏదైనా ఊహించుకోండి కదా. మీ ముగ్గురు నాకు సమానమే నాయనా, మీ ముగ్గురు నా ప్రాణంతో సమానం చెప్పొచ్చు ఎలాగైనా. ఖచ్చితంగా ఈ వివాదాలు పిల్లలు ఒకరి మధ్యన ఒకరిలోకి రావడానికి కారణమవుతాయి. అంతేకాదు, మరో విషయాన్ని కూడా చెప్పాలి. అదేమిటంటే, వాళ్ళు కలిసి ఆడుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఘర్షణకు వస్తుంది. పెద్దవాడి చేతిలో చిన్నవాడో, పెద్ద బిడ్డ చేతిలో చిన్న బిడ్డో మళ్ళీ 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 ఓడిపోవడం అనేది జరిగినప్పుడు ఈ ఓడిపోతున్న వాడికి తీవ్రమైనటువంటి కోపం వస్తుంది, నిరాశ వచ్చేస్తుంది, ఘర్షణ కారణం అవుతుంది. ఎప్పుడు ఓడిపోవటమే. మీరు మధ్యలోకి వస్తారు. ఇప్పుడు ఎవరిని సమర్థించాలి? ఇద్దరు పిల్లలే, ఎవరి పక్షంగా మాట్లాడినా కష్టమే.
కదా. ఇది మన అనుదిన దైనందిన జీవితం. ఈ జీవితం వద్ద మనం అనుకుంటున్నాం మనం సరిచేయగలం, తిట్టి గద్దించి కొట్టి బుజ్జగించి ఏదో చేసి సరిచేద్దాం అని అనుకుంటాం. కానీ వారి హృదయంలోనికి పోయి ఆ భావజాలాన్ని బయటకు తీసేయగలమా? ఆ బీజాలను తొలగించగలమా? మన వల్ల కాదు, మనం చేయలేం. ఇది గమనించండి, ఇది మన వల్ల అయ్యే పని కాదు. ఇది ఎవరు చేయగలరు? ఎవరి వల్ల అవుతుంది? ఒకటి, నిన్ను వారిని సృజించిన దేవుని వల్ల మాత్రమే అవుతుంది. ఆయన మాత్రమే సమంగా వారి మధ్యలోనికి ప్రేమను పంచగలడు. ఆయన పక్షపాతం లేనివాడు. యూదులని అన్యజనులని పక్షపాతం చూపనివాడని కొర్నేలు ఇంటికి వెళ్ళిన తర్వాత పేతురికి అర్థమైంది. అప్పటి వరకు మేం ఫస్ట్, యూదులో మేం ఫస్ట్ అనుకున్నాడు అతను. అన్యులు నెక్స్ట్ అనుకున్నాడు. అన్యులకి అసలు ఏం ప్రాధాన్యత లేదనుకున్నాడు. కానీ కొర్నేలు ఇంటికి వచ్చిన తరువాత అతనికి అర్థమైన సత్యం ఏమిటంటే దేవుడు పక్షపాతం లేనివాడు, ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాడు అని. ఇదే ప్రేమ దేవుడు చూపించగలడు. అలాంటి ప్రేమ నువ్వు నేను చూపించడానికి మనల్ని సమర్థవంతులుగా శక్తివంతులుగా చేయగలిగిన వాడు కూడా ఆయనే. ఆయనే గనక అలా చేయకపోతే మనం ఏమాత్రం అసమయోచితంగా ప్రవర్తించలేం, సరిచేయలేం, వాళ్ళ మధ్యలో ప్రేమను తేలేం, వాళ్ళని బలపరచలేం. జరిగే పని మాత్రం కాదు. మంచిది. వాళ్ళిద్దరు ఇప్పుడు రిపీటెడ్గా ఓడిపోతున్నప్పుడు వాడు ఈసారి గెలవాలి అని అనుకోండి, ఇంకొకరిని తోడు తెచ్చుకుంటాడు. తోడు తెచ్చుకుని వాడు ఖచ్చితంగా కుయుక్తి, మోసం చేసైనా గెలవాలనే ఆలోచనలోనికి వెళ్ళిపోతాడు. కారణం ఏంటి? ఇప్పుడు అతను వెళ్ళినటువంటి ఓటమి 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 ఎలాగైనా గెలవాలి అన్నప్పుడు అడ్డదారిలోనైనా గెలవచ్చును అనే ఆలోచన. ఇక్కడ అలవాటైనటువంటి ఈ అడ్డదారి ప్రవేశం జీవితం అంతటిలో అతడు దాన్ని ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే సులువుగా గెలవచ్చు, సులువుగా అవతల వాడిని ఓడించవచ్చు. వాడు మామూలుగా ఆడుతున్నాడు, ఇతడు దొంగాట ఆడుతున్నాడు. అతను నేరుగా ఆడుతున్నాడు, ఇతడు మోసం చేసి ఆడాలనుకున్నాడు. దృక్పథంలోనే తేడా వచ్చేసింది. ఈ తేడా ఇద్దరు పెంపకం దగ్గర ఒకే తల్లి పిల్లలైనా, ఒకే తల్లి పాలు తాగిన వారైనా, ఒకే తండ్రి పిల్లలైనా, ఒకే పరిస్థితుల్లో పెరిగిన ఇద్దరి వైఖరుల్లో వ్యత్యాసాలు రావడానికి ఈ సామాన్యమైన కారణాలు కారణమవుతాయి. పెరిగారు, పెద్దవాళ్ళయ్యారు. చివరికి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. కారణాలు ఏమిటి? ఎప్పుడు పడిన బీజాలివి? ఏనాడు పడిన బీజాలివి? చిన్ననాట పడిన బీజాలివి. అవి నేటికి వాళ్ళ మనసుల్లో పెరుగుతూనే ఉన్నాయి. అవి ఎదిగి కొత్త కొమ్మలు వేసుకుంటూ, కొత్త పువ్వులు పూస్తూ, కొత్త ఫలాలు ఫలిస్తూ, వాటి ద్వేషం, ఈర్ష్య, అసూయ, పగ, మత్సరం ఇవన్నీ అతని హృదయంలో పెరుగుతూనే వస్తున్నాయి. ఇలా పెరుగుతూ వస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో సఖ్యత ఎలా సాధ్యమవుతుంది? ఏ తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉంటుంది? మనశ్శాంతి ఎలా ఉండగలదు? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. ఇలా సాధ్యం కానప్పుడు తల్లిదండ్రులుగా ఏం చేయగలగాలి? పిల్లల సమస్యకు కారణం ఏమిటి? అవును కదా. కాబట్టి ఇప్పుడు మనం వారికి నేర్పవలసింది ఒకటి. అదేమిటంటే, నాన్న మీరిద్దరూ ఆట ఆడుకోవడం లేదురా, నువ్వు పెద్దాడివి, తమ్ముడికి ఆట నేర్పిస్తున్నావు. నువ్వు నీ దగ్గర నేర్చుకున్న తమ్ముడు లోకానికి గెలిచేవాడు కావాలరా. వాడు రేపటి దినాన్న మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను అని చెప్పాలి లోకంలో. చెప్పండి వాడికి. చిన్నవాడికి విద్య నేర్పే బాధ్యత పెద్దవాడి భుజాల మీద. చిన్నవాడి నుండి వచ్చేటువంటి ఘనత, గౌరవాలు తల్లిదండ్రులుగా మీకు కాక ఆ పెద్దవాడికి చెందుతాయని ఒక మాట చెప్పండి. అప్పుడు వాళ్ళ మధ్యలోకి ఏమొస్తుందో చూడండి. ఇలా ఆడకూడదురా, ఇలా ఆడితే ఓడిపోతావు నువ్వు, ఆ కాయ కదపకో, ఆ గుర్రాన్ని కాదు కదపవలసింది, జాగ్రత్తగా చూడు. ఎవరు చెప్తారు? ఏ హృదయంతో చెప్తాడు ఇప్పుడు అన్న? వాడిలోనికి ఏ ప్రేమ వస్తుంది? ఈ సమయోచిత మాట నేనే పలికాను అనుకున్నారా? నేను ఆలోచించి చెప్తున్నాను అనుకున్నారా? కాదండి, దేవుని నోటి మాట.
ఆయనే సమయోచితంగా ఆలోచన అనుగ్రహించడం ద్వారానే ఈ మాట చెప్పడం జరిగింది. కానీ నా సొంత మాట కాదు, ఇది జరిగే పని కాదు అలా చెప్పడం. ఖచ్చితంగా ఆయన మన నోట ఆ మాట నుంచుతాడు. వాళ్ళ మధ్యలో ఒక సుహృద్భావ వాతావరణాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. వాళ్ళు ఎదుగుతారు, పెద్దవాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆటల వద్ద తేడాలు రావడం, తల్లిదండ్రుల ప్రేమల వల్ల తేడాలు రావడం, వారికి మనం కొని ఇచ్చేటువంటి వస్తువుల వద్ద కూడా తేడాలు వస్తాయి. నాకు ఒక కొడుకు, 2 కూతుళ్ళు. నేను వాళ్ళ మధ్యన తగాదా రాకుండా ఉండడానికి ఇద్దరికీ ఒకే రంగు బట్టలు, అదే జతలు, ఇద్దరు చెప్పులు ఒక రకంగానే, అలా ఉండడానికి జాగ్రత్త తీసుకోవడానికి ప్రభు సాయం చేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, అయినా ఇప్పటికి పోయిందా వాళ్ళ మధ్యన అని అంటే అంతా పోలా, ఇంకా కొంత మిగిలే ఉంది ఖచ్చితంగాను. అంతేకాకుండా వాళ్ళ మధ్యలో ఘర్షణకు వచ్చిన కారణం ఏంటంటే ఇది నాది అనేది. కొనిపెట్టేది మీరే అయినా ఇది నాది అని అంటారు వాళ్ళు. ఇది నాది అనగానే పెద్దవాడు అంటాడు, మరి నాదేసుకున్నావుగా మొన్న అంటాడు. నయం నాకు తెలియదు, నాది మాత్రం నేను ఇవ్వను అంటాడు వీడు. వాళ్ళ భావంలో ఏమైంది? ఒక రకమైన సంకుచితత్వానికి ప్రతివాడు సహజంగా లోనవుతాడు. ఈ సంకుచితత్వం నుంచి పిల్లల్ని బయటకు తేవలసిన బాధ్యత కూడా మనది కదూ. ఇది నాది అనే మాట ఎప్పుడూ పలకండి నాన్న, ఇది మనది, మనవి. అయినా ఇవి మనవి కాదు, దేవుడిచ్చినవి మనం తీసుకున్నాం. కాబట్టి ఇందులో దేవుడిచ్చిన దాన్ని మనం తీసుకుని ఇది నాది అనంటే దేవుని యొక్క యాజమాన్యాన్ని కాదంటున్నాం మనం. ఇది నీకు ఇవ్వను అని చెప్తున్నాం, అనతో కాదు దేవునితో చెప్తున్నాం ఇది నీకు ఇవ్వనని. ఈ మాటలు నువ్వు నీ పిల్లలకు చెప్పగలిగినప్పుడు కొంతమేర వాళ్ళ మనసులకు ఆలోచనను నేర్పుతాం, కొంతమేర వాళ్ళ కనులు తెరవడానికి కారణమవుతాం, కొంతమేర వారి అవగాహనకు మనం తోడ్పడతాం. ఇంతవరకు మనం చేయగలం. మరి మిగిలింది పునరుద్ధానుడు ఆయన, మీతో పాటు ఉన్నాడు ఆయన. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు 2-3 ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానన్నాడు. అంతేకాదు సదాకాలం నేను మీతో ఉంటానన్న పునరుద్ధానుడు ఆయన. మీరు ప్రభువుని అంగీకరించిన వారైతే, ప్రభువుని సొంత రక్షకుడిగా స్వీకరించిన వారైతే, ఆయన మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచిన వారైతే మీ ఇంట సమస్యను పరిష్కరించుకోవడం అనేది సులువు అవుతుంది. మీకు మీరుగా పరిష్కరించుకోవడం కష్టం కనుక మీకంటే పెద్దవారి సహాయాన్ని మీరు కోరుకోవాలి. ఇలా పెద్దవారి సహాయాన్ని మీరు కోరుకోగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ పెద్దవారు సంపూర్ణమైన జ్ఞానవంతులై ఉంటే ఆ సమస్య ఇంకా బాగా పరిష్కారం అవుతుంది కదా. అలా పరిష్కరించగలిగిన వ్యక్తి ఒక్కడే ఉన్నారు. భూమిని ఆకాశాన్ని అందున్న సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. ఆయనను మనం ఆశ్రయించగలిగితే పరిష్కారం సులువు అవుతుంది. ఆయన దగ్గరికి వెళదాం, ఆయన అప్పగించుకుందాం. ముందు మిమ్మల్ని మీరుగా ప్రభువుకు అప్పగించుకోండి. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి తీర్మానం చేసుకోండి. ఆ తర్వాత మీ ఇంటిలోనికి ప్రభువు ఆయన కార్యాలని మీరు కళ్ళారా చూస్తారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు సర్వాధికారివైన మా తండ్రి, కృపగలిగిన మీ హస్తాలకు మరోసారి ఈ మా సమయాన్ని అప్పగించుకున్నాం. కనికరం చూపించినందుకు స్తోత్రాలు. విన్న మా ప్రియుల అంతరంగాలలోనూ వారి పిల్లల విషయాల్లో వారు చేయవలసినటువంటి నెరవేర్చవలసిన బాధ్యతల్ని మీరే వారికి వివరించమని, వారు నిన్ను అడగడానికి, నీ నుండి పొందడానికి నీ కృప వారి పక్షంగా ఉంచమని. వారు నాకంటే జ్ఞానవంతులు, తెలివిగలవారు. వారు అడిగే ప్రశ్నకు నేనేం జవాబు చెప్పలేను, కానీ ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన మీకు, మీ ఆత్మకు వారిని అప్పగించుకుంటున్నాను. వారి మనసులతో మీరు మాట్లాడండి, సమస్యను చక్కబెట్టండి, పరిష్కరించి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. వారు రక్షించబడడానికి మీ ఆత్మకార్యం వారిలో జరిగించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.